మొదటి పాఠం అర్థాలు. వాహనము 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 ఎక్కి తిరుగుటకు తిరుగుటకు ఉపయోగించు సాధనము సాధనము నిడువుగా 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 పొడవుగా పొడవుగా వడిగా వడిగా వేగముగా వేగముగా వడిగా వడిగా వేగముగా వేగముగా నిక్కపొడుచు నిక్కపొడుచు చక్కగా నిలుచు చక్కగా నిలుచు నిక్కపొడుచు నిక్కపొడుచు చక్కగా నిలుచు చక్కగా నిలుచు విశాలముగా విశాలముగా వెడల్పుగా వెడల్పుగా విశాలముగా విశాలముగా వెడల్పుగా వెడల్పుగా దృఢముగా దృఢముగా గట్టిగా గట్టిగా దృఢముగా దృఢముగా గట్టిగా గట్టిగా సకిలింత 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 గుర్రము కూత గుర్రము కూత గుర్రము కూత గుర్రము కూత గుర్రము ఎందుకు వేగంగా పరిగెత్తగలదు గుర్రము ఎందుకు వేగంగా పరిగెత్తగలదు ప్రశ్నలేంటి గుర్రము ఎందుకు వేగంగా పరిగెత్తగలదు అని అడిగారు. మన పాఠ్యభాగంలో ఏముంది? గుర్రము కాలి గిట్టలు ఆవు గిట్టల వలె చీలి ఉండక ఒకటిగా ఉంటుంది కనుకది వేగంగా పరిగెత్తుతుంది. అందుకనే అది వేగంగా పరిగెత్తుతుంది. గుర్రం కాలిగిట్టలు ఆవు కాలిగిట్టల వలె చీలి ఉండక ఒకటిగా ఉంటుంది కనుక అది వేగంగా పరిగెడుతుంది. ఇక రెండవ ప్రశ్న, గుర్రము మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? గుర్రం మనకి ఎలా ఉపయోగపడుతుంది? గుర్రము బండ్లను లాగుటకు ఉపయోగపడుతుంది. ఇంకా బండ్లను లాగుటకు మరియు పొలమును దున్నుటకు. పొలాన్ని కొన్ని దేశాల్లో పొలాలను కూడా దున్నుతుంది కదా, బండ్లని లాగటానికి మరియు పొలాన్ని దున్నడానికి ఉపయోగపడుతుంది. ఇక మూడవ ప్రశ్న, గుర్రము ఆహారం ఏది? గుర్రానికి ఆహారం ఏంటి? గుర్రం యొక్క ఆహారము పచ్చగడ్డి, ఉలవలు, నానబెట్టిన శనగలు. పచ్చగడ్డి, ఉలవలు, నానబెట్టిన శనగలు గుర్రానికి ఆహారం. అక్షరముల వివరణ. తెలుగు అక్షరాల్లో ఆ మొదలు ఔ వరకు గల అక్షరాలను అచ్చులు అంటాం. ఏమంటాం? అచ్చులు అంటాం. ఆ నుంచి ఔ వరకు ఉన్న అక్షరాలను ఏమంటారు? అచ్చులు అంటారు. ఆ నుంచి ఔ వరకు ఉన్న అక్షరాలను అచ్చులు అంటారు. కా మొదలు హా వరకు గల అక్షరాలను ఏమంటారు? హల్లులు అంటారు. కా నుంచి హా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు. అచ్చులు రెండు విధములు. అచ్చులు రెండు విధములు. అవి ఏంటి? హ్రస్వములు, దీర్ఘములు. మళ్ళీ అచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆ నుంచి ఔ వరకు. అచ్చులు రెండు రకాలట. అవేంటి? హ్రస్వములు, దీర్ఘములు. హ్రస్వములు ఏమేంటి? ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ. ఇవన్నీ హ్రస్వములు. మరి దీర్ఘములు? ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ. అంటే దీర్ఘం ఇచ్చినవన్నీ దీర్ఘములు, మిగిలినవన్నీ హ్రస్వములు. ఈ క్రింది వానిలో అచ్చులను హల్లులను వేరువేరుగా రాయండి. ఈ క్రింద ఇచ్చిన వాటిలో అచ్చుల్ని హల్లుల్ని వేరేగా రాయమన్నాడు. అచ్చులు అంటే ఏంటి? ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఆ నుంచి ఔ వరకు ఉన్నవన్నీ అచ్చులు. అవన్నీ గుర్తించి అచ్చులను రాయాలి. ఇంకా హల్లులంటే కా నుంచి హా వరకు, కా నుంచి హా వరకు ఉన్నవన్నీ హల్లులు. మరి ఇక్కడ అచ్చులు ఏమేమి ఉన్నాయి? అచ్చులు ఏమేంటి? ఆ నుంచి ఔ వరకు అనుకున్నాం కదా, ఆ నుంచి ఔ వరకు ఈ వస్తుంది. ఏ, ఔ, ఆ, ఈ, ఊ, ఇవన్నీ కూడా అచ్చులు. ఇంకా ఏమైనా ఉన్నాయా అచ్చులు? లేవు. ఇంకా హల్లులు. హల్లులు ఏంటి? కా, బా, యా, చ, సా. ఇవన్నీ కూడా
హల్లులు. చ, స, ర, మ, జ, ల. ఇక్కడ ఊ వచ్చింది చూసారా, ఇందాక చూడలేదు. అచ్చులు ఊ అచ్చుల్లో వస్తుంది. గ హల్లు. వా, జ, ఘ, బా. ఇవన్నీ కూడా హల్లులు. రౌండ్ చేసినవన్నీ హల్లులు, అండర్లైన్ చేసినవన్నీ అచ్చులు. అచ్చులంటే ఆ నుంచి అవ్ వరకు ఉన్నవి, హల్లులంటే కా నుంచి హా వరకు ఉన్నవి.